మరి ఈ పరిస్థితిలో మహాతల్లికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. అన్నీ మంచం మీదే, ఒకటి మంచం మీదే, రెండు మంచం మీదే. ఆ చేతితోటి క్లీన్ చేసేది, చేకట్టుకుని వచ్చి ఆ చేతితోటే నాకు అన్నం తినిపించేది, ఆమె అన్నం తినేది. ఇది ఒక మనిషిగా ఎవరు ఆ బాధ భరించలేరండి. దేవుని చిత్తమైతే నన్ను క్షమించు ప్రభు అని ఆ 12 గంటల ప్రాంతంలో ఆ బిల్డింగ్ పై నుంచి ధన్మన్ కింద దూకేశాను. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాకే నేను మరణ పడక మీదకి వెళ్ళాను అని చెప్పి మీకు ఎప్పుడు ఆలోచన రాలేదండి? హలో, ఎవరన్నా ఉన్నారా? నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఇగో నేను ఊరేసుకున్నా, కాపాడండి అని సుమారు 5:30 వరకు అరుస్తూనే ఉన్నాను. అరిసి 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 నా గొంతు మోగిపోయింది, కానీ నా స్వరం ఎవరు సరిగా లేదు. మత్తు ఇంజక్షన్లు నిద్రపోవడానికి. పొద్దుట ఒకటి 6 గంటలకి, 10 గంటలకు ఒకటి, 2 గంటలకు ఒకటి, సాయంత్రం 6 గంటలకు ఒకటి, నైట్ 10 గంటలకు ఒకటి. మత్తు ఎక్కేది కాదు. అప్పుడు బయట ఒకడు వచ్చి నోరు మూసి డబ్బులు ఉన్నాయని ఎవరి దగ్గర చెప్పుకో, నిన్ను చంపేసైనా డబ్బులు పట్టిపోతారు. హైదరాబాద్ నగరంలో ఎన్ని టాప్ మోస్ట్ హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్కి వెళ్ళాను. ఓవర్ బీటింగ్ వచ్చేసింది, మంచం మీద పడి పైకి లేపేసి కింద పడిచేసింది, శ్వాస ఊపిరాడేది కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంచుమించు 6 భాషల్లో తర్జుమా చేసిన ఈ సాక్ష్యం తెలుగులో లేదు. అందుకనే ఈ సాక్ష్యం రికార్డ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చూస్తమే కాకుండా అనేక మందికి ఈ సాక్ష్యం షేర్ చేయండి. దీనస్థితి నుండి ఒక ఉన్నతమైన స్థితిలోకి అంతా చక్కగా ఉంది అనే సమయానికి ఊహించని సంఘటన. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి సమయంలో బ్రదర్ జోషి తమ్ముడు ఏలూరు ఈ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో చక్కటి నా సాక్ష్య అనుభవాన్ని పంచుకోవడానికి ఇచ్చిన దేవుని యొక్క మహాకృపను బట్టి తమ్మునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నా జీవిత సాక్ష్యాన్ని ఈ ఛానల్ ద్వారా అనేక వేల మందికి పంచుకోవాలని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే ప్రభు గొప్పవాడు, ప్రభు యొక్క ఉన్నతమైన కార్యాలు అవి అనుభవించిన తర్వాతే తెలుస్తుంది. ఆ అనుభవం నా దగ్గరే ఉండకుండా ఇలాగ 10 మందికి పరిచయం చేయాలి, దానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ కావాలి. ఆ తమ్ముడు మరి జోషి ద్వారా ప్లాట్ఫామ్ దొరికింది. నా సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నా పేరు జాన్ బుజ్జిబాబు. మాది ఈ పిఠాపురం గ్రామంలో కుమారపురం అనే చిన్న మారుమూల ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో నేను పుట్టి సుమారు 48 సంవత్సరాలు అయింది. నా పుట్టికే ఒక పేదరికం. మా అమ్మ, మా నాన్న, నా వెనకాల 3 చెల్లెళ్ళు, ఇలాగ మాది 6 కుటుంబం. మా నాన్నగారు ఆ రోజుల్లో మోర్ దాన్ 40 సంవత్సరాల క్రితం అసలు పనులే ఉండే కాదు. అది కొద్ది రోజులే. అప్పుల భారంతో కుటుంబం నడిచెళ్ళేది. మరి ఈ పరిస్థితుల్లో మనిషి పుట్టిన తర్వాత పెంచడానికి తప్పదు కాబట్టి కష్టాలు, కన్నీళ్ళు అవి దాటుకుంటూ ఎట్టకేలకు బ్రతుకుతున్నాం. మేము పేదలం. ఎంత పేదలం అంటే మా తల్లి అన్నం వండడానికి ఆ పొయ్యి మీద కుండ పెట్టి కింద మంట పెట్టి ఊరంతా తిరిగి వచ్చేది. ఎందుకంటే ఎక్కడన్నా బియ్యం అప్పు దొరికితే పిల్లలకు వండి పెడదామని ఆశ. చేద్దామంటే పనులు ఉండవు. ఎందుకంటే అప్పుడు ఉడుపులు, కోతలు ఇవే పనులు. ఇవి సంవత్సరానికి ఒక 2 నెలలు 3 నెలలు ఉంటాయి. మిగతా 10 నెలలు పనులే ఉండవు. అప్పులు చేసుకుని బ్రతకాలి. ఇది మా ఆర్థిక పరిస్థితి. మాకు టిఫిన్ ఏంటంటే గంజి. ఆ గంజిలో మెతుకులు ఉండవండి. ఖాళీ గంజి తాగాడు వెళ్ళిపోవడం. ఈ పేదరికం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పేదరికం అనేది ఎందుకు చెప్తున్నానంటే, డబ్బు అనేది నా జీవితంలో చాలా ప్రాముఖ్యంగా మారింది. దేవుడు ఎంత గొప్పగా ఆస్వాదించాడో మీకు ఎదురు సాక్ష్య రూపంలో చెప్తాను. అలాగే ఎదుగుతున్నాం. 10th క్లాస్కి వచ్చాను. అప్పుడు నేను ఎట్లా 10th క్లాస్ చదువుకున్నానంటే, వక్కలపూడని కాకినాడ పక్కన ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక సినిమా హాల్ ఉంది, సూర్యమహల్ అని. సినిమా 7 నేర్చుకుని ఒక సినిమా ఇస్తే వాళ్ళు 5 రూపాయలు ఇచ్చేవారు రోజుకి. ఆ 5 రూపాయలు తెచ్చుకుని నేను తింటూ, ట్యూషన్ ఫీజులు కట్టుకుంటూ, స్కూల్ బుక్స్ కొనుక్కుంటూ ఈ మాదిరిగా నా 10th క్లాస్ అవ్వాను. వాళ్ళందరూ ఛాలెంజ్ చేశారు, వీళ్ళందరూ పాస్ అవుతారు కానీ ఇతను మాత్రం పాస్ అవ్వడని. అప్పుడు దేవుడు అంటే నాకు తెలీదు. అప్పటికో మాటలో చెప్పాలంటే నేను వినాయకుడిని భక్తుడిని. అంటే మీరు చిన్నతనప్పటి నుంచి క్రైస్తవులు కాదు? కాదండి.
పుట్టుకతో క్రైస్తవం కాదు, పుట్టింది దళిత జాతిలోనే కానీ పుట్టుకతో క్రైస్తవుని మాత్రం కాదు. మరి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ, అందరికంటే వాకల్పూడి స్కూల్లో నాకంటే 2-3 ఉన్నారు. ఇంచుమించుగా 400 పైబడి మార్కులు, 432 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఊరంతా గనపరిచారు. ఇతను సినిమాలు చేసుకుంటూ మరి ఇలా చదువుకున్నాడని ఎంతో కీర్తించాడు. తర్వాత ఐటీఐ జాయిన్ అయ్యాను. ఐటీఐ కూడా అతుకులు బొంతుగానే అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు. మా పేదరికం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అసలు ఎక్కడ ఆగలేదు ఆ పేదరికం అనేది. అలాగని చదువు ఆగలేదు, అలాగని బ్రతుకు ఆగలేదు. సరే ఐటీఐ అయిపోయింది. మరి కాకినాడ ఎస్ఆర్ఎంటీ అని ఒక కంపెనీ ఉంది. అక్కడ అన్నీ తయారవుతాయి, కార్లు పార్ట్స్ కానీ అన్నీ తయారవుతాయి. అందులో అప్రెంటిస్ వచ్చిందండి. 600 స్టైఫండ్. అందులో జాయిన్ అయ్యాం. 1 ఇయర్ అప్రెంటిస్ చేసాం. తర్వాత వాళ్ళే జాబ్ వేశారు. ఎంత జీతం అనుకుంటున్నారు? ఇంకొక 10 రూపాయలు పెంచి 610 రూపాయలు. ఫస్ట్ నా జీవితం పూట గడవని పరిస్థితి. రెండోది జాబు 610 రూపాయలతో స్టార్ట్ అయింది. 610 రూపాయలు కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత 1000 రూపాయలు అయింది. కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత 1850 రూపాయలు అయింది. అప్పుడు నాకు సుమారు రమారమి 24 సంవత్సరాల వయసు వచ్చింది. వివాహమైంది. వివాహమైన తర్వాత కూడా ఆ తక్కువ జీతంతో బ్రతకడం మొదలుపెట్టాం. తర్వాత మా పెద్ద బాబు కడుపులో పడ్డాడు. ఈ పరిస్థితుల్లో నన్ను ఒక పొడపాము కుట్టింది. అది ఒళ్ళంతా, ఆ పాము ఎట్లా ఉంటుందో నా ఒళ్ళంతా అట్లా అయిపోయింది. అట్లా అయిపోతే చాలామంది చెప్పారు ఆ డాక్టర్ అని, ఈ డాక్టర్ అని. డాక్టర్లకి ఈ మెడిసిన్ బాగా వికృతంగా మారిపోయింది. శరీరం పాము రూపం కంటే ఎక్కువ మారిపోయింది. మరి బ్రదర్ వర్స్ అవుతారు, బ్రదర్ బాబ్జీ గారని. కొంతమంది సోదరులు తీసుకెళ్ళి చర్చిలో పాస్టర్ గారితో ప్రార్థన చేయించారు. ఆ రోజు నుంచి దేవుని మీద కొద్దిగా మనసు పెట్టడం జరిగింది. ఇక ఆ పరిస్థితుల్లో ఈ బాబ్జీ గారు చక్కగా ఆయన రిఫరెన్స్ ఇచ్చి హైదరాబాద్ నగరంలో మరి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళి, మరి దేవుడిచ్చిన గొప్పదానాన్ని బట్టి ఎడ్యుకేషన్ పరంగా చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు నాకు. అవతల ఏం అడిగినా సరే ఎడ్యుకేషన్ పరంగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే సామర్థ్యం ఇచ్చాడు. మరి ఆ యొక్క జ్ఞానంతో వారు జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చి అక్కడ ఆ కంపెనీలో ఏం తయారవుతుందంటే ఫ్రూటీ, యాపిల్ డ్రింకు, పిల్లలు తాగే చిన్న చిన్న డ్రింకులు, పార్లేజీ బిస్కెట్స్ ఇవన్నీ తయారవుతాయి. తర్వాత స్టార్టింగే నాకు ఆ కంపెనీలో 10,000 జీతం ఇచ్చారు. చాలా ఆనందపడ్డా. ఎంత ఆనందపడ్డామంటే ఆనందానికి అవధులు లేవు. కారణం ఏంటంటే నా జీవితంలో 2,150 రూపాయల కంటే ఎక్కువ సంపాదించిన స్థాయి నాది కాదు, నాకు లేదు కూడా. అలాగా వాళ్ళ ప్రభావంతో సంపూర్ణ మారు మనసు రక్షణ అని నేను అన్ను. వాళ్ళ ప్రభావంతో ముందే బాప్తిసం తీసుకోవడం జరిగింది. తర్వాత హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు 10,000 జీతం వేశారు. జీవితం చాలా బాగుంది. జీవితం ఆనందంగా గడుస్తుంది. అక్కడ ఒక ఉన్నతమైన స్థితి కల్పించారు. మరి షిఫ్ట్ ఆఫీసర్ కింద పదవి ఇచ్చారు. అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సంవత్సరం ఇంక్రిమెంట్ వేస్తారు. మనం కంపెనీకి ఎంతైతే మరి సేవ్ చేయగలిగామో, నా ద్వారా కంపెనీ ఎంతైతే ప్రాఫిట్ తీసుకోగలిగిందో అందులో నాకు పర్సంటేజ్గా జీతం పెంచారు. ఆ 10,000 జీతాన్ని చాలా ఎక్కువ పెంచేశారు. ఇంచుమించుగా మొదటి సంవత్సరం 15,000 అయింది, 20,000 అయింది, 25,000 అయింది, 30,000 అయింది, 40,000 అయింది, 50,000 అలా జీతం పెరుగుకుంటూనే పోతుంది. చాలా జీవితం చాలా బాగుంది. ఇవి కాక నాకు ఇక్కడ ఎలక్ట్రికల్ నేర్చుకున్న అనుభవం ఉంది కాబట్టి హైదరాబాద్ మహానగరంలో ఒక షిఫ్ట్ చేసి ఖాళీగా ఉండడం ఎందుకని నేను మరి అక్కడ కూడా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్లు స్టార్ట్ చేశాను. చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. నేను ఒక్కడిగా స్టార్ట్ చేశాను. చిన్న బోర్ రిపేర్లు, ఎంసీబీలు మార్చడం, ఫ్యాన్లు వేయడం. అది అలాగ దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిగా మార్చేశాడు. ఎంత ఉన్నతమైన స్థాయిగా మార్చేశాడంటే హైదరాబాద్ కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, బిహెచ్ఎల్, అశోక్ నగరు, బేరంగూడ, రామచంద్రపురం, పటాన్చెరు, సంగారెడ్డి వరకు నా పేరు బుజ్జిబాబు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అంత గొప్పగా మార్చాడు. ఆ ద్వారా సుమారు నెలకి 40,000 సంపాదన వచ్చేది. ఈ సంపాదనతో జీవితం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో, చైతన్య స్కూల్లో చదివిస్తున్నాం. నేను ఒక చాలా అందమైన కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశపడ్డాను. నా భార్యకు, నా తల్లికి, చెల్లెలకి తెలియకుండానే
కొంచెం అమౌంట్ దాచుకోవడం మొదలుపెట్టాను. నేను పుట్టిన గ్రామంలో ఒక డూప్లెక్స్ ఫ్లాట్ కట్టుకోవాలని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏ చెడుతనం లేదు. ఎదుటి వ్యక్తులను ప్రేమించడం తెలుసు. వారు ఎవరైనా మా ఇంటికి వస్తే తక్కువలో తక్కువ 10,000 ఇచ్చి పంపించడం. ఈ సాక్ష్యం ద్వారా కూడా అలా నేను పంపుతాను వాళ్ళకి. ఎవరైతే నా ఇంటికి వచ్చారో వాళ్ళు కూడా వింటారు. బట్టలు పెట్టడం తెలుసు. సేవకులు మా ఇంటికి వస్తే ఉత్తి చేతులతో పంపడం నాకు తెలీదు, నా భార్యకు కూడా తెలీదు. చాలా బాగుంది, జీవితం చక్కగా సాగుతుంది. ఒక అందమైన రంగుల వలయంగా నా జీవితం ఉంటుంది అనుకున్నాను. 2 మగపిల్లలు, 2 పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని. నేనే కాదండి, హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఎవరైనా సరే భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు, అప్పుడున్న పరిస్థితులు బాగుండాలని ఆలోచిస్తారు. వాళ్ళకిలాగే నేను ఆలోచించాను. అయితే చర్చిలో అక్కడ మరణాత విశ్వాస సమాజం అని గొల్లపల్లి మోజేష్ చౌదరి గారి సాహసం. నేను హైదరాబాద్ నగరంలో జాబులో 12 సంవత్సరాలు ఉన్నాను. జాబ్ లేకుండా సుమారు 3 సంవత్సరాలు ఉన్నాను. ఇంచుమించుగా 15 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరంలో మరి మరణాత విశ్వాస సమాజంలో కొనసాగాను. ఆ చర్చి పనులన్నీ కూడా చేస్తూ ఆ సేవకంగా సహకారిగా ఉంటూ అక్కడ ఒక హెల్డర్గా, మంచి హెల్డర్గా ఆ మందిరంలో కొనసాగాను. ఆ పరిచయంలో ఆ సేవకుడు అప్పుడప్పుడు నాకు వాక్యాలు చెప్పడానికి అవకాశం ఇచ్చేవారు. దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు. నాకు వాక్యం చెప్పాలంటే ఇప్పుడు విమర్శ కాదు, కానీ ఇప్పుడు వాక్యం చెప్పాలంటే ఒక యూట్యూబ్ ఆన్ చేస్తే 100 మెసేజ్లు ఉంటాయి. ఏదన్నా చెప్పచ్చు, తప్పులేదు. వాళ్ళు చెప్పింది మనం చెప్పాలి, తప్పులేదు. కానీ ఆ రోజుల్లో అలా కాదు, యూట్యూబ్ అనేదే లేదు. అప్పుడు అనుభవంతో చెప్పాలి. ఆ అనుభవంలోనే నాకు వచ్చిరా అని చాలాసార్లు వాక్యం చెప్పాను. చక్కటి అవకాశం కల్పించిన రెవరెండ్ బోయిన్ భాస్కర్ అయ్య గారు కూడా మరి ఈ యూట్యూబ్ సాక్ష్యం ద్వారా అయ్యగారు చూస్తే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ వాక్యం చెప్పే అనుభవం ఉంది. తర్వాత నేను లైఫ్ స్టైల్ అంతా కూడా లేవడం, డ్యూటీకి వెళ్ళడం, రావడం, వర్క్ చేసుకోవడం ఇదే స్థితిలో ఉంది. ఒకనొక రోజు వచ్చింది నా జీవితంలో, చిన్న జ్వరం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళా, ట్రీట్మెంట్ చేయించుకున్నా, వచ్చేసా. మొదటి రోజు 10 రోజులు రాశాడు ఆయన, తగ్గలేదండి 10 రోజులకి. సరే జ్వరం తగ్గుతలేదని హెల్త్లోకి జ్వరంతో పాటు వాంతులు స్టార్ట్ అయినాయి. వాంతులు స్టార్ట్ అయ్యి అదో 10 రోజులకు రాశాడు. తర్వాత మరి మరలా హాస్పిటల్కి వెళ్తే వాటితో పాటు విరోచనాలు కూడా స్టార్ట్ అయినాయి. జ్వరం, వాంతులు, విరోచనాలు, ఈ 3 మనిషిని చంపేంత జబ్బు కాదు. ఈ 3 వైద్యం ఉంది. జ్వరానికి వైద్యం ఉంది. ఒక డోలో వేసుకున్నా, పారాసిటమాల్ వేసుకున్నా తగ్గిపోదు. వామిటింగ్స్కి కూడా మందులు ఉన్నాయి. మోషన్స్కి నా చిన్నప్పుడు పశువు బిళ్ళ అనేవారు, దానికి కూడా మందులు ఉన్నాయి, తగ్గిపోతాయి. కానీ ఈ వాంతులు, విరోచనాలు ఇవేమీ తగ్గడం లేదు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, 3 నెలలు అయిపోయినాయి, సంవత్సరం అయిపోయింది, సంవత్సరన్నర అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అయిపోయినాయి. మనిషి చూస్తే చాలా వీక్ అయిపోయిన పరిస్థితి, నడవలేని పరిస్థితి. చాలా అందమైన జీవితం, చాలా గొప్ప కంపెనీలో ఒక హైఫై ఉద్యోగం, కానీ ఎంత ఉన్నా లోపల ఆరోగ్యం అనేది సరిలేదు. ఈ ఆరోగ్య పరిస్థితి అసలు బాగాలేదు. ఇక బాడీ ఒక పరిస్థితికి ఎలా వచ్చిందంటే షేక్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ కంపెనీలో కొన్ని సిస్టమ్ చెప్తాను. ఒక గంటకి యాపిల్ ఫిజ్ బాటిల్ 600 వస్తాయి, ఫ్రూటీ బాటిల్ 1200 వస్తాయి, టెట్రా ప్యాక్ 3000 ప్యాకెట్లు వస్తాయి గంటకి 60 నిమిషాలకు. అవి టక్ 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 మనం వెళ్తూ ఉంటే మనం అది ఎంత స్పీడ్గా లైన్ వెళ్తుందో అంత స్పీడ్గా మనం చూస్తూ ఉండాలి. లైన్స్, ఏసీ తగ్గకూడదు, హీట్ తగ్గకూడదు, బాయిలర్ స్టీమ్ తగ్గకూడదు. అక్కడ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి చాలా అలర్ట్గా ఉండాలి. నన్ను కంపెనీ సుమారు 12 సంవత్సరాలు చాలా గౌరవించింది, అంతే ఇంక్రిమెంట్ ఇచ్చింది, అంతే గౌరవంగా చూసింది. మేము కూడా ఆ గౌరవాన్ని కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు కంపెనీ నన్ను గౌరవించడం మానేసింది. కారణం ఏంటంటే నాలో ఉన్న రోగం. ఇంజనీర్ల ముందు, పెద్ద పెద్ద ఆఫీసర్ల ముందు కునికేవాడిని, నిద్ర వచ్చినట్టు, మగతొచ్చినట్టు, ట్యాబ్లెట్లు వాడుతుంటే కునికేవాడిని. చివరికి వాళ్ళు ఒక నిర్ణయంకి వచ్చారు, ఈయన్ని తీసేద్దామని. ఆ సంగతి నాకు తెలీదు. చాలామంది అన్నారు, నీవు జాబ్ పోవచ్చేమో, ఫర్దర్గా ఏమైనా జాబ్ని ఎత్తుక్కో అన్నారు. ఆ మాట హృదయంలో చాలా బాధ కలిగింది. అప్పటికి సుమారు 25 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నాం.
ఒకటి, నేను దొంగనై జాబ్ తీసేసినా పర్వాలేదు. 2, నా వల్ల కంపెనీకి లాస్ వచ్చి జాబ్ తీసేసినా పర్లేదు. 3, నేను ఆ జాబ్కి అర్హుడిని కాదని తీసేసినా పర్లేదు. కానీ నా అనారోగ్యాన్ని బట్టి నా జాబ్ తీసేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను. కారణం, మనిషి ఎప్పుడు ఒకలా ఉండడు. రేపు తగ్గొచ్చు, ఎల్లుండి తగ్గొచ్చు. అలాగని కంపెనీ నేను తప్పు పట్టలేదు. మోర్ దాన్ 3.5 years నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఆఖరికి నా మంచితనాన్ని చూసి వాళ్ళు జాబ్ తీయలేక కాశీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా 10,000 ఎక్కువ ఇచ్చి కాశీకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఇక ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 600 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళడానికి 1880 కిలోమీటర్లు. అంటే 3 వంతులు ప్రయాణం ఎక్కువ. ఆ ఫుడ్ మనకు పడదు, ఆ మనుషుల వాతావరణం మనకు పడదు. లాంగ్వేజ్ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఇప్పుడైతే కన్నడం కూడా వచ్చు, లైట్గా తమిళం కూడా వచ్చు. ఈ 3.5 సంవత్సరాలు కూడా మీ ఆరోగ్యం తగ్గలేదండి? తగ్గలేదండి, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎంతలా తగ్గలేదంటే, నా తమ్ముడు రాజాని హైదరాబాద్లో ఉన్నాడు, నన్ను ఆయనే తిప్పేవాడు. ఏదో టైంలో ఓవర్ బీటింగ్ వచ్చేసింది, మంచం మీద పడి పైకి లేపేసి కింద పడిచేసింది. శ్వాస ఊపిరాడేది కాదు. భార్య అనేది ఏంటి, ఎవరో తాడెట్లు లేపినట్లు లేచి పడిపోతున్నాయి కిందకి అనేది నాకు తెలిసేది కాదు. అది ఏ వ్యాధి కూడా ఇంకా నిర్ధారణ రాలేదు. ఎలా నిర్ధారణ రాలేదంటే, నిమ్స్కి వెళ్ళాం, టెస్టులు చేశారు, 50,000 తీసుకునేవారు. నీకు ఏ జబ్బు లేదని ఒక 300 మందులు రాసి పంపించేవారు. కామినేనికి వెళ్ళాం, అదే పరిస్థితి. హైదరాబాద్ నగరంలో ఎన్ని టాప్ మోస్ట్ హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్కి వెళ్ళాను. నీకేమీ లేదనేవారు, నువ్వు మానసికంగా కుంగిపోయావనేవారు. నాకేం మానసికంగా లేదు. కారణం ఏంటంటే, అకౌంట్ నిండా డబ్బులు ఉన్నాయి, అందమైన చక్కటి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది, కుటుంబం ఉంది. ఇంక నేను దేనికి మానసికంగా కుంగిపోవాలి? ఒకవేళ జాబ్ పోయినా సరే ఒక్కొక్క సమయంలో బాధపడిన నాకు బయట ఎలక్ట్రికల్ కాంటాక్ట్లు ఉన్నాయి. ఇంక నాకు ప్రజలు అనే దానికి నా జీవితానికి ఏమీ షింక్ అయ్యేది కాదు. కారణం నాకు తెలిసేది కాదు. సరే, ఏ గ్రేడ్ హాస్పిటల్ అన్నీ తిరిగాం, తగ్గలేదు. బి గ్రేడ్కి వచ్చాం, చిన్న డాక్టర్ల ఛాత్రలో అని ఉంటుంది, అది తగ్గలేదు. హోమియోపతికి వచ్చాం, తగ్గలేదు. కాకినాడ వచ్చాం, తగ్గలేదు. వైజాగ్ వెళ్ళాం, తగ్గలేదు. విజయవాడ మొత్తం తిరిగాం. సుమారుగా ఇది నాకు తెలిసిన నిజం, ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు. నీకు ఎక్కడి 50 లక్షలు అంటారు. లక్షలనే కూడబెట్టి ఒక దగ్గర నుంచి తీసే అమౌంట్ కాదండి. ఆ రోజుకో ఆ ముందు రోజుకో సంపాదించిన డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టడం. అర్థమవుతుందండి నేను చెప్పింది? నా భార్య అంటది ఇప్పటికీ, నన్ను సాక్ష్యం ఆవిడ చూడొచ్చు, ఎక్కడే నీకు 50 లక్షలు అంటది. ఈ రోజు నా దగ్గర 2,000 ఉండొచ్చు, రేపు నేను 5,000 ఖర్చు పెట్టచ్చు. ఈ 5,000 రేపు సంపాదించవచ్చు. ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి హాస్పిటల్ పెట్టేవాళ్ళు. అలా సుమారు లెక్క కట్టుకుంటే నా జీవితంలో 50 లక్షలు ఈ వైద్యానికి ఖర్చు పెట్టాను. నా పరిస్థితి చూశారండి, ఈ దేవుడు ఏ స్థితికి తీసుకెళ్ళాడో. పూట తిండి లేని నాకు 600 జీతంతో ప్రారంభమైన నా జీవితం ఓన్గా 50 లక్షలు నేను వైద్యం చేయించుకోగలిగాను. హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగితే నేను నా ఫ్రెండ్స్ తక్కువలో ఒక 30-40 వేలు తక్కువ ఖర్చు పెట్టేవాడిని కాదు. అంత లైఫ్ స్టైల్ బాగుండేది. పెద్ద పెద్ద హోటల్స్, పారడైజులు, తాజ్ బంజారాలు, పల్కనామా ప్యాలెస్లు, సరదాకి ఏమి మందు అలాంటివి కాదు. ఓన్లీ తిరిగి రావడం, ఫుడ్ తినడం, టిఫిన్ తినడం, వెళ్ళామని గొప్ప ఎంజాయ్ చేయడం. జీవితం చాలా బాగుంది. ఈ రోగం వల్ల నేను చాలా కృషించిపోయాను. ఒకానొక రోజున నన్ను కాశీకి పంపించిన రోజున చాలా అందంగా తయారయ్యాను. షూ వేసుకున్నాను, చాలా నీట్గా తలదూకున్నాను, ఇన్షర్ట్ చేసుకున్నాను, టై కట్టుకున్నాను. మేనేజర్ రూమ్లోకి వెళ్ళి పేపర్ తీసి ఇలా సంతకం చేసి ఐ రిజైన్డ్ అనేటోడికి నా కళ్ళంటే నీళ్ళు గడగడ కారుతూనే ఉన్నాయి. కారణం, నేను అనుభవించిన ఉన్నతమైన స్థాయి. అప్పుడు అడుగుతున్న దేవుడిని, దేవా, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన దేవుడు కాదు, మధ్యలో పరిస్థితుల ప్రభావం వల్ల తెలిసిన దేవుడివి. ఈ మధ్యకాలంలో చాలాసార్లు నీ వాక్యాన్ని చెప్పగలిగాను, అలాగని విస్తారమైన పరిచర్య ఏం చేయలేదు. మరి నా జీవితం ఇంతలా అయిపోవడానికి కారణం, ఈ రిజైన్ చేసిన రోజున
చాలామంది నా మీద సానుభూతి చూపించారు. అయ్యో ఓ మంచి కుర్రోడు కంపెనీలోంచి వెళ్ళిపోతున్నాడు, చాలామంది సానుభూతి చూపించారు. కానీ నాకు ఆ రోజు సానుభూతి అవసరం లేదు. కారణం నాకు ఉద్యోగం అవసరం. ఉద్యోగం చేయాలని ఆశ ఉంది, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. నడక నడుస్తుంటే ఇట్ట ఊగిపోయేది, సన్నగా అయిపోయినా. సరే జాబ్ రిజైన్ చేశాను, ఇంటికి వచ్చి పడుకున్నా. నా భార్య అంటుంది, ఇప్పటికే నీ ఆరోగ్యం బాగాలేదు, ఆ జాబ్ కూడా వదిలేయి, నీకు ఎలాగ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, నీకు బతకడానికి వచ్చిన ఇబ్బంది లేదన్నది. సరే అని పడుకుంటులోకి ఆ వేదన ఎక్కువైపోతుంది, ఆ బాధ ఎక్కువైపోతుంది. జాబ్ లేదనే బాధ. కాంట్రాక్టులు వేరు, జాబ్ వేరు. 28వ తారీఖే సెంట్రల్ గవర్నమెంట్ వేసినట్టు శాలరీ పడుతుంది. కాంట్రాక్ట్ అనేది మనం పని చేసి తెచ్చుకోవాలి. మిగలొచ్చు, లాస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మరి ఆ పరిస్థితుల్లో ఇక నా తల్లి అన్నది, ఏరియా మారితే ఇక్కడికి వచ్చే నీకు తగ్గుతుందేమో అన్నది. నా భార్య పిల్లల్ని హైదరాబాద్ నగరంలో వదిలేసాను. కారణం ఏంటంటే మా బాబు 10th క్లాసు. అక్కడ వదిలేసి నేను పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురం పక్కన కుమారపురం. అయితే మా తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వ్యాధి ఇంకెక్కువైపోయింది. ఏరియా మారితే తగ్గుతుంది అన్నారు, కానీ ఇంకెక్కువైపోయింది. ఓ రీతిలో అక్కడ ఉంటేనే బాగుంది అనిపించింది. ఎక్కువైపోవడం ఏంటంటే పాసకు కానీ లెట్రిన్ కానీ వెళ్ళడం, వామిటింగ్ చేసుకోవడానికి కానీ, వెళ్ళడం రావడం మంచమే పడుకోవడం. ఈ వెళ్ళడం రావడం ఈ మధ్యలో వైద్యం చేయించుకోవడం, ఒకానొక రోజుకి నేను వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. కర్ర ఇచ్చి పంపించు, కర్ర సాయంతో బాత్రూమ్కి వెళ్ళేవాడిని. ఈ కర్ర సాయం కొన్ని రోజులకి మనుషుల సాయం అయింది. చివరికి 45 దినాలు నిద్రపోలేదు నేను ఈ ఊరు వచ్చిన తర్వాత. మా అమ్మ అన్నది, ఈయనకేదో చేతబడి చేసినట్టున్నారు తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ నగరంలోని ఇక్కడ కిర్లంపూడి అని చేతబడి తీసే శుద్ర పూజారులు ఉంటారు. కిర్లంపూడి తీసుకెళ్ళారు, తగ్గలే. మరి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళారు. నేను వద్దంటున్నా, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, చచ్చిపోదాం ఇంకెందుకు వద్దంటున్నా. కానీ మా తల్లికి నా చెల్లెలకి నా మీద ప్రేమతో, నా భార్య అక్కడ ఉంది, ఇలాగ ఈ క్షుద్ర పూజారుల దగ్గర తీసుకెళ్ళేవారు. ఒకరు దెయ్యం ఉందనేవారు, ఒక నిజంగా చేతబడి చేసేవారు. వారి పరిధిలో వారు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. నిద్రపోలేదు. నా పని గడియారం ఇంకా చూడటమే. లెగిద్దామంటే ఓపిక లేదు. ఆ గడియారం అలా తిరిగేది. ఈ లోపల చుట్టాలు పట్టాలు వచ్చి ఆ యాప్లిస్కేలని అవన్నీ పెట్టేవారు. వాళ్ళు పెట్టి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వామిటింగ్ అయిపోయేది. చివరికి ఇతరు పిచ్చోడు అయిపోయాడు. ఎలా పిచ్చోడు అయిపోయాడంటే, వచ్చిన వాళ్ళతో వెళ్ళిపో, తలగోక్కోవడం, అక్కడ ఏమన్నా అందుబాటులో ఉంటే గెరిసేయడం, సొల్లు కార్చుకోవడం, మెంటలోనే అయిపోయినా ఓ మాటలు. ఉండే కొద్ది పరిస్థితులు మారుకుంటూ వస్తుంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా ఈయనకి ఏమీ లేదని వారు. కాకినాడ జనరల్ హాస్పిటల్ చాలా హైఫై డాక్టర్లు ఉంటారు, వారందరూ చెక్ చేశారు, ఈయనకి ఏమీ లేదు. ఆ జాబ్ మానేసిన తర్వాత ఇంకొక పుకారు ఏంటంటే నా మీద, ఉద్యోగం పోయిందని డిప్రెషన్లో పోయారన్నారు. ఉద్యోగం పోకముందే 3.5 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. ఉద్యోగం పోయిందని డిప్రెషన్లో పోయాడన్నారు. మరి మత్తు ఇంజక్షన్లు నిద్రపోవడానికి పొద్దుట ఒకటి 6 గంటలకి, 10 గంటలకు ఒకటి, 2 గంటలకు ఒకటి, సాయంత్రం 6 గంటలకు ఒకటి, నైట్ 10 గంటలకు ఒకటి. మత్తు ఎక్కేది కాదు, నిద్ర వచ్చేది కాదు. బిళ్ళలు వేసేసేవారు, నిద్ర వచ్చేది కాదు. ఈ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి శక్తి రూపం వచ్చేసి, ఇక ఎందుకు బ్రతుకుతున్నానా, బ్రతుకు ఎందుకని ఆలోచనలోకి వచ్చిన తర్వాత ఒక స్వరం వినబడుతుంది, ఇంత బతికావు, చచ్చిపోను, ఇంకెందుకు, ఆరోగ్యం లేదు, నీకు తగ్గుతూ లేదు, చచ్చిపో అనే స్వరం వినబడుతుంది. అప్పటికి నా కాళ్ళు పరిస్థితి ఏంటంటే ఇళ్ళ ఊగేసి ఈ నడుం కానించి ఈ అరిపాదం వరకు చచ్చిపడిపోయినాయి కాళ్ళు. ఇక నడవలేని పరిస్థితి, ఒక సాయంతో నడిచే పరిస్థితి. ఈ స్వరం నన్ను చాలా బాగా తాకింది, బలంగా తాకింది. నువ్వు చచ్చిపో అని చాలా బలంగా తాకింది ఈ స్వరం. ఒకరోజు నా భార్యకి ఫోన్ చేశాను, అమ్మా ఈ వ్యాధి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. నా భార్య అన్నది, ఎటకారం ఆడుతున్నావా,
లేదు లేదు, అనుభవించేవాడికే తెలుస్తుంది ఈ బాధ. గొల్లు నేర్చింది. ఆమె పాపం ఒక ఉన్నతమైన కుటుంబంలోంచి మా ఇంటికి వచ్చింది. ఈ పేదోడి దగ్గరే బ్రతికింది. బయటికి వెళ్తాం తెలీదు. నేను చచ్చిపోతే ఆమె ఎలా కష్టపడుతుందో, పిల్లల్ని ఎలా పెంచుతుందో కూడా తెలియదు. నువ్వు అలాంటి పనులు చేయకని గొల్లు నేర్చింది. సరే, ఆమెను అప్పటికప్పుడు సముదాయించడానికి ఏం చేసుకోలే అన్నాను. కానీ ఆ రోజే బలంగా నిలబడ్డాను చచ్చిపోవాలని. మా అమ్మతో అన్నాను రాత్రి 8 ప్రాంతంలో, అమ్మ నువ్వు నా దగ్గర ఉంటే నిద్ర వస్తలేదు, నువ్వు పక్క గదిలోకి వెళ్ళిపోని కసేరాను. చాలాసేపు వెళ్ళలేదు. మా అమ్మకు కూడా అర్థమైపోతుంది ఈ కుర్రోడు ఏదో చేసి కొనిలా అన్నాడని. సరే, మా అమ్మ వెళ్ళిపోయింది గదిలోకి 11 ప్రాంతానికి. మా అమ్మ వెళ్ళిన తర్వాత ఆమె బీరువా తీస్తే ఒక మంచి పట్టు చీర తీసుకున్న, బలంగా ఉన్న పట్టు చీర తీసుకుని ఆ మోకాళ్ళ మీద పాక్కుంటూ, మా పక్కన ఒక కమ్యూనిటీ హాల్ ఉందండి, మా ఇంటికి సుమారు ఒక 50 అడుగుల దూరం కాదు. ఈ కమ్యూనిటీ హాల్ మెట్లంట సుమారు 11 గంటల నుంచి నేను మా ఇంటికాడ ట్రావెల్ చేస్తే 50 అడుగులు దూరం వెళ్ళడానికి నాకు 40 నిమిషాల పైన పెట్టింది. అంటే పాక్కుంటూ వెళ్ళారు? పాక్కుంటూ వెళ్ళాను. ఈ సమయం మీరు ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్పగలరంటే, నాకు నిద్రలో కూడా వాచ్ పెట్టుకుని అలవాటు. ఇప్పుడు కూడా వాచ్ తేను, టైం చూసుకుంటాను. అలా పాక్కుంటూ వెళ్ళి ఆ మెట్లు ఎక్కాను. పెట్టగోడ ఉంది. ఎక్కడ చూస్తే వర్షం నీరు పోవడానికి కన్నం ఉంది. ఆ కన్నంలో ఒక చీర కొన ముడేశాను. ఒక కొన నా పీక్కేసుకున్నాను. పెట్టగోడ మీద కూర్చున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా, నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. ప్రభువా, నాకు కనీసం మందు తాగి అలవాట్లేదు. ప్రభువా, నేను ఒక పేకాట ఆడే అలవాట్లేదు. ఒక అమ్మాయిలతో తిరిగిన అలవాట్లేదు. నేనే తప్పు చేయలేదు. నేను నీతిమంతుడిని. కాబట్టి చచ్చిపోతే నరకాన్ని పోతామని పరిశుద్ధ గ్రంథంలో రాసింది. నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను నా ఒంట్లో ఉన్న రోగం నిమిత్తం నేను ఆ బాధ భరించలేక చనిపోతున్నాను. ఎందుకంటే వేరే కారణాలు లేవు. ఇంకా ఆ సమయంలో భార్య గుర్తు రాలేదు, తల్లి గుర్తు రాలేదు, చెల్లెలు గుర్తు రాలేదు, నాన్నప్పటికే చనిపోయాడు, ఎవరు గుర్తు రాలేదు. దేవుని చిత్తమైతే నన్ను క్షమించి ప్రభు అని ఆ 12 గంటల ప్రాంతంలో ఆ బిల్డింగ్ పై నుంచి ధన్మన్ కింద దూకేశాను. తర్వాత నాకేం తెలీదు. సుమారు 3:30 గంటల తర్వాత తెలివొచ్చింది. తెలివస్తే ఏమైందని నేను అనుకునే సమయంలో ఇలా పైకి చూశాను. చీర ఒక కొన పైన ఉంది. కిందకు చూశాను, మెడలో కొన ఉంది. అయ్యో, నేను చచ్చిపోదాం అనుకున్నాను ఈ బాధ భరించలేక. నేను చచ్చిపోలేదన్నమాట. ఈ చీర తెగిపోయింది. నా తల్లి చీర ఇది. ఆ చీరలో కూడా తల్లి ప్రేమ కనపడినట్లుంది. చచ్చిపోలేదని ఎవరికి తెలియకుండా ఇలా లేచి మరలా పాకి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే లేవడం కాదు కదా, ఇలా కనీసం గడ్డి పరక కలపలేనంతగా బాడీ మారిపోయింది. ఆ రోజు అరుస్తున్నా, నోరుంది, హలో ఎవరన్నా ఉన్నారా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఇగో నేను ఊరేసుకున్నా, చీర తెగిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకేమైందో తెలీదు, కాళ్ళలో కదలిక లేదు, శరీరం సహకరించలేదు, నన్ను కాపాడండి అని సుమారు మరి నాకు 3 ఆ ప్రాంతం తెలివచ్చింది. 5:30 వరకు అరుస్తూనే ఉన్నాను. అరిసి 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 నా గొంతు మోగిపోయింది, కానీ నా స్వరం ఎవరు సరిగా లేదు. నా చుట్టూ చూసుకున్నా కుక్క పీతుళ్ళు, పంది పీతుళ్ళు, అవి ఇవి. నా లైఫ్ స్టైల్ సూపర్. హైదరాబాదు కారులో తిరిగా, ఏసీ ట్రైన్లో తిరిగా, ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ ట్రైన్లో తిరిగా, ఫ్లైట్ కూడా ఎక్కా, అనేకమైన హోటల్స్ తిరిగా, ఉప్పాల స్టేడియంలో తిరిగా. ఎంతో లగ్జరీగా ఉండే నా జీవితం. నా చుట్టూ చూసుకుంటే చాలా భయంకరమైన దుర్వాసన. ఆఖరికి ఒక పెద్ద ఆవిడ నా స్వరం విన్నది. తీసుకొచ్చి కుర్రోడికి ఏమైందని హాస్పిటల్ తీసుకెళ్ళారు. నాకు స్పృహ సరిగా లేదు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాకు సుమారు 5 రోజుల తర్వాత ఐసీయూలో తెలివచ్చింది. తెలివచ్చిన తర్వాత నా పక్కన నర్సు ఉంది. అమ్మా నాకేమైందంటే, అయ్యా మీరు ఊరేసుకున్నారు, మీరు పైనుంచి దూకినట్టున్నారు కిందకి, మీరు ఈ దూకిన క్రమంలో మీ నడుము 10 ముక్కలు ఇరిగిపోయింది. 10 ముక్కలు ఇరిగిపోయింది. మనసు ఎందుకు బ్రతికాను అనిపిస్తుంది. 3.5 సంవత్సరాల రోగాన్ని మోసాను.
ఆ రోగంతో ఒళ్ళంతా చచ్చిపోదాం అనుకుంటే చావు రాలేదు కదా, ఉన్న నడుము 10 ముక్కలు ఇరిగిపోయింది. చాలా బాధ. ఆ డాక్టర్ గారిని అడిగాను, అయ్యా అన్నం మానేస్తే చనిపోతారన్నారు. పోయినా ఖచ్చితంగా చనిపోతారు అన్న తిండి మానేస్తే అన్నాడు. తిండి మానేయడం మొదలుపెట్టాను. ఒకరోజు డాక్టర్ గారు వచ్చి, నీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతున్నాయి, నువ్వు తిండి మానేసేవా అన్నాడు. అవును సార్ అన్నాను. నువ్వు తిండి మానేసినా చావు, దేవుడు పర్మిషన్ ఇస్తే నీ చావు నీ దగ్గర రాదన్నాడు. ఆ రోజు ఆలోచనలో పడ్డాను. దేవుడు పర్మిషన్ ఇస్తేనే కానీ నీ చావు నీ దగ్గర రాదన్నాడు. అప్పుడు డాక్టర్ని అడిగాను, ప్రజెంట్ నా పరిస్థితి ఏంటి సార్ అన్నా. నీ పరిస్థితి ఏమీ లేదు, వీల్ చైర్కే పరిమితం, నీకు ఒక మనిషి సహకరించాలి, బాత్రూమ్ అన్ని బెడ్ మీద, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వీల్ చైర్లో పెట్టి నిన్ను తోసుకుంటూ వెళ్ళాలి, నడుము 10 ముక్కలకి ఇరిగిపోయి ఆపరేషన్ చేయడానికి వస్తుందా సార్ అన్న. ఒక దిక్కున పెద్దగా ఇరిగిపోతే ఎవరన్నా ఆపరేషన్ చేస్తారు, నడుములో ఎముకలన్నీ పొడుం కింద రాలిపోయినాయి, ఇక నీకు పని అవదా అన్నారు. ఆ రోజుకి ఒక 20,000 30,000 బిల్లు అయ్యింది. సుమారు ట్రస్ట్ హాస్పిటల్లో వాళ్ళు కూడా 4 లక్షల వరకు ఛార్జ్ వసూలు చేశారు. నేను రిజైన్ చేసిన డబ్బులు చాలా డబ్బులు వచ్చినాయి, 10 లక్షలు 14 లక్షల వరకు వచ్చినాయి. ఆ డబ్బులు కూడా ఈ వైద్యానికి అయిపోయినాయి. తర్వాత ఇక్కడ రోజుకి 34,000 బిల్లు అయిపోతుంది, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచం మీద పెట్టి, ఆ మంచాన్ని 2 కర్రలు కట్టి, ఈ 2 కాళ్ళు పైన పెట్టి, దీనికో సిమెంట్ మూట ఇలా ఎల్లకితలా పడుకోబెట్టారు. 1 నెల అయింది, 2 నెలలు అయినాయి, అలా 8 నెలలు పెట్టారు. బాధ అనిపించేవాడికే తెలుస్తుందండి. ఒక సంచి 1 గంట మొయ్యలేం, ఒక బియ్యం మూట ఒక అరగంట కంటే ఎక్కువ మొయ్యలేం. కానీ ఈ సిమెంట్ మూటలు ఇసుక మూటలతో సుమారు 8 నెలలు పైబడి మంచం వదిలేశారు. ఈ మంచం వదిలేసిన నన్ను సుమారుగా 8 నెలల ప్రాంతం వచ్చేటప్పటికి నా బరువు 140 కేజీలు అయిపోయింది. 70 కేజీల నుంచి మీకు ఫోటో ఉంది, చూపెడతాను. మరి కొంచెం ఇంట్రప్షన్ అవ్వకుండా టైం అవుతుందని అనుకోవద్దు. నా ఆకారము ఎట్లా మారిపోయిందంటే ఈ ఫోటో ద్వారా మీకు చూపెడతాను. చాలా దారుణమైన పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఈ 150 కేజీలు బరువు మరి మంచం మీద, ఇదండి నా ఆకారం. జాగ్రత్తగా చూడండి ఎంత దారుణం అయిపోయిందంటే నా పరిస్థితి. ఇప్పుడైతే ఇలా లేను. ఇది 140-150 కేజీలు బరువు అప్పుడు నా పర్సనాలిటీ. ఆ తర్వాత నేను ఇప్పుడు మీకు కనపడుతున్నట్టుగా ఉన్నాను. అప్పుడు 8 నెలలు గడిచిన తర్వాత నా ఇంట్లోంచి ఒక స్వరం వినబడుతుంది, ఓ జాన్ బుజ్జిబాబు అని పిలిపి వినబడింది. నన్ను ఎవరన్నా పిలిచారా అని అటు చూసుకున్నాను, ఎవరు లేరు. ఎవరు సార్ మీరు అన్నా. నేను ప్రభువుని అన్నారు. చెప్పండి సార్ అన్న. నీవు నా సేవ చేస్తావా అని అడిగాడు ప్రభు వచ్చి. ఎందు ప్రభు, 140 కేజీలు పెరిగిపోయినా, నడువు విరిగిపోయింది, పని చేయవు, నాకు ఈ పరిస్థితుల్లో నేను నీ సేవ చేయడం అంటే ప్రభు అన్నారు, నాకు నీలాంటి వాళ్ళే కావాలి. అప్పుడు నేనన్నా, దేవుణ్ణి పరిచర్య చేయడానికి ఒక మనిషిని 3.5 సంవత్సరాలు బయట బాధ పెట్టి, 8 నెలలు ఇంట్లో బాధ పెట్టి, ఉన్న ఆరోగ్యం తీసేసి, ఇన్ని పరిస్థితులుగా ఈ మనిషిని ఇట్లాగా చేయాలి అని దేవుడిని అడిగినప్పుడు ఆ రోజు సమాధానం చెప్పలేదు దేవుడు రోజు వస్తున్నాడు. నెల రోజులు గడిచిపోయింది, ఇంకా వస్తున్నాడు. ఓ రోజు నాకు ఆశ పుట్టింది, ఎందుకు సార్ ఇన్నిసార్లు వస్తున్నారంటే, నా భార్య నేను కలవాట్లు పడుతూ ఉంటే నా భార్య అనేది, ఏంటి నువ్వు కలవాట్లు పడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని. నేను దేవునితో మాట్లాడుతున్నా అన్నామండి. ఆమె ఏమీ ఎదురు చెప్పలేదు కానీ అని ఆమె ఏమనుకునేది తెలీదు. మరి ఈ పరిస్థితిలో మా హత్యలకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. అన్నీ మంచం మీదే, 1 మంచం మీదే, 2 మంచం మీదే, అన్నీ మంచం మీదే. ఆ చేతితోటి క్లీన్ చేసేది, చేకట్టుకుని వచ్చి ఆ చేతితోటే నాకు అన్నం తినిపించేది, ఆమె అన్నం తినేది. ఇది ఒక మనిషిగా ఎవరు ఆ బాధ భరించలేరండి. చాలా దారుణం పరిస్థితి. బాధ భరించేవాడికి తెలుస్తుంది, బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది, లేకపోతే తెలుస్తుంది. నడవడానికి కాళ్ళు లేనప్పుడు కాళ్ళు విలువ తెలుస్తుంది, చూడడానికి కళ్ళు లేనప్పుడు కళ్ళు విలువ తెలుస్తుంది. దేవుడు మనల్ని ఎంతగా ఘనపరిచాడో. మరి పరిస్థితుల్లో రోజు దేవుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు, దేవుడు వస్తున్నాడు.
ఓ రోజు నాకు బ్రతుకు మీద ఆశ పుట్టి నీ సేవ చేస్తాను ప్రభువా అన్నాను. అంటే దేవుడు అన్నాడు, నాకు అదే కావాలి, కానీ నాకు ఒక కారణం చెప్పండి, నీ సేవ చేయడానికి నాకు ఈ పరిస్థితి ఎందుకు కల్పించావంటే, దేవుడు చెప్పిన గొప్ప మర్మం, ఒక బంగారు పనోడు ఒక బంగారు కడ్డీని తీసుకుని దాన్ని అగ్నిలో వేసి కరిగించి ద్రావకిందం కింద మార్చి ఆ ప్యాటర్న్లు వేసి గొలుసు తయారు చేసి ఆ గొలుసుని తీసి పాలిష్ పెట్టి దానికి మెరుగులు దిద్ది అప్పుడు షోకేసులో పెడతాడు. అప్పుడు దాని విలువ పదొంతులుగా ఉంటుంది. కస్టమర్ వచ్చి దాన్ని కొనుక్కుంటాడు, అది కస్టమర్కి ఉపయోగపడుతుంది. నేను కూడా నిన్ను అలాగే చేశాను. పేదోడుగా పుట్టించింది నేనే, పెళ్లి చేసింది నేనే, తక్కువ జీతం నుంచి ఎక్కువ జీతంకి మార్చింది నేనే, కాంట్రాక్ట్లు ఇప్పించింది నేనే, వందల రూపాయల నుంచి లక్షల రూపాయలకి మార్చింది నేనే. అవన్నీ జీరో చేసి డాక్టర్లకు సైతం దొరకని రోగాన్ని నీలో ప్రవేశపెట్టి ఆ డబ్బంతా హరింపజేసింది నేనే. ఇప్పుడు నిన్ను నేను ఒక ముత్యములా వాడుకోవాలనుకుంటున్నాను, నా పరిచర్య చేస్తావని దేవుడు అడిగినప్పుడు నేను దేవుడిని అడిగే ఒకే ఒక అద్భుతమైన మాట, నువ్వు నన్ను నడిపిస్తావా అని అడిగాను. కారణం ఏంటంటే నాకు నడకలేదు. దేవుడు వస్తే ఏమని అడగాలండి? దేవుణ్ణి వరాలు అడగాలి. కానీ దేవుడిని నేను అడిగింది ఏంటంటే నడక అడిగాను. నడిపించడం ఏంటి? నువ్వు తెలియని ప్రాంతాలకు నేను తిప్పుతాను లే అన్నాడు. లే అనగానే ఆ వైబ్రేషన్ నన్ను తాకిందో, పరిశుద్ధాత్మ నన్ను తాకాడో, 8 నెలలు మంచం మీద ఉన్న నేను దబ్బమని కింద పడ్డా. మంచం మించి కింద పడ్డాను టక్కమని. అప్పటి వరకు మనిషి సాయంతో లేవాలి, మనిషిని పిలుచుకుని ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు లేమన్నాడో నేను దబ్బమని కింద పడ్డా. ఈ లోపల సౌండ్ వచ్చిన భార్య కంగారుకి వచ్చి ఈ 140 కేజీల మనిషిని తను పైకి లేపలేదు కదా, మా అమ్మని వీళ్ళందరినీ పిలిచి ఆ రాత్రి మీద నెమ్మదిగా మంచం వేశారు. మంచం వేసిన మరణా నుంచి నేను ఎలాగ కింద పడ్డాను కదా, మరలా నా అంతటి నేనే కింద పడ్డం మొదలెట్టా. అక్కడి నుంచి పాకడం మొదలుపెట్టా, దేకడం మొదలుపెట్టాను. ఇలా నెల రోజుల తర్వాత కిటికీని పట్టుకుని నేను ఇలా లేచి, నా జీవితంలో ఎంతో ఆనందకరమైన దినం అది. మా భార్యను నా తల్లిని పిలిచి, అమ్మ రండి చూడండి, ప్రభువు నన్ను నిలబెట్టాడు, నేను చూడండి కిటికీ పట్టుకుని ఎంత చక్కగా నేను తిరుగుతున్నాను అని వారి ఆనందంతో ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నిన్ను లేపగలిగిన శక్తి నేను నీకు ఇచ్చాను, లే నడు అన్నాడు. ఆ రోజు నుంచి బయట పాకడం, గోళ్ళు పట్టుకొని నడవడం, కర్ర పట్టుకొని నడవడం, ఈ పరిస్థితుల్లో ఒక రోజు నాంతటి నేనుగా లేవగలిగాను. ఆ రోజు దేవుడు అన్నాడు, చూసావా నేను నిన్ను లేపగలిగాను అన్నాడు. నడవమన్నాడు. నడక ప్రారంభించాను. దేవుని కృప, ఉన్నతమైన కృప, ఎల్లు నా పరిచర్య చేయన్నాడు. పరిచర్య చేయడం ప్రారంభించాం. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. మా ఆత్మీయ తండ్రి సత్యనారాయణ గారు కుమారపురం, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, పరిచర్య చేయమన్నాడు, సేవ చేయమన్నాడు. అంటే తడవనైన అభిషేకం ఇచ్చాడు. అప్పుడు బయటకు వచ్చి అభిషేకం తీసుకుని నడకంటే మామూలుగా మీలా ఇప్పటికే నడవలేనండి, వంకరగా నడుస్తాను, మెక్కుతా నడుస్తాను. అయితే ఈ మధ్యలో సార్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారా, ఆ సాక్ష్యం మీరు వినాలి. ఆ డాక్టర్ గారు అన్నారు, నువ్వెవరు అని అడిగారు. ఒక 8 నెలల నుంచి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను. నువ్వేనా అని అడిగారు. లేదు నీకు ఎవరైనా డూప్ ఉన్నారా అని అడిగాడు. లేదు సార్ నేను అన్నాను. అప్పుడు అన్నాడు ఆయన, నువ్వు జీవితంలో నడవలేవు అన్నావు కదా అన్నాడు. మీరు చెప్పినట్టుగా అయితే నేను నడవలేను, నా దేవుడు నన్ను దర్శించి తన పరిచర్య కొరకు నన్ను వాడుకుంటానన్నాడు. లేచి నడవమన్నాడు. లేచి నడవగలిగాను, నిలవగలిగాను, మీ దగ్గరికి వచ్చాను అన్నప్పుడు డాక్టర్ కూడా చాలా సంతోషించాడు. ఇక మీదటి నుంచి నువ్వు వెళ్ళి నీ పరిచర్య చేసుకో, ఖాళీ రోజుకు ఒక బిల్లవాడు, ఎక్కువ మందులు కూడా వద్దు, ఎందుకంటే నీ దేవుడు నీకు భరోసా ఇచ్చాడు అన్నాడు. ఆ రోజు నుంచి ఒక్క అంకి నుంచి మొదలుపెట్టి సుమారు ఈ దినం వరకు 1354 గ్రామాల్లో, పట్టణాల్లో ఇదే సాక్ష్యం చెప్పబడ్డంది. మరి అలాగే 6 రాష్ట్రాల్లో ఈ సాక్ష్యం కూడా చెప్పాను. వారి భాషల్లో వారు తర్జుమా చేసుకున్నారు. ప్రభు ఈ సాక్ష్యాన్ని బట్టి కనీసం కోటనందూరు దగ్గర పియ్యి చెన్నీపాలెం అనే గ్రామంలో అన్యులు, కాపులు అప్పటికప్పుడు ఇద్దరు మారు మనసు పొంది సేవకుని బాప్తిసం ఇవ్వమన్నారు. ఈ సాక్ష్యం చూసి మరి ఆ పరిస్థితుల్లో నా చేత ఆయన బాప్తిసం ఇచ్చాడు. అయ్యా నేను ఇవ్వను అన్నాను. లేదండి మీరు అభిషేకం పొందారు కాబట్టి మీరు బాప్తిసం ఇవ్వండి అన్నారు.
బాప్తిసం ఇచ్చాను. సాక్ష్యము అనేక మందిని ఆలోచింపజేస్తుంది. ఒకటే మాట, ప్రభుతో చాలా సన్నిహితంగా మాట్లాడేవాళ్ళం. నేను నా భార్య పట్టుదలతో ప్రార్థించాం. మా దగ్గర రూపాయి లేదు, ఉన్న డబ్బంతా మెడికల్కి అయిపోయింది. అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకొని, నా ఆత్మీయులు తెలంగాణ ప్రాంతంలో రాజకీయ నాయకులు, నాకు పరిచయస్తులు, నేను మీ అందరికీ ఎన్నో వర్క్ చేశాను. నేను ఇప్పుడు చిదిగిపోయి ఉన్నాను. నేను మందిరం కట్టుకోవాలనుకుంటున్నాను. మీ వంతు సాయం కావాలన్నప్పుడు, సాయం అంటే ఎవరన్నా ఒక 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. కానీ నన్ను ప్రేమించే తెలంగాణ వాసుల నాయకులకి, హైదరాబాద్ పటాన్చెరు ప్రజలకి ధన్యుణ్ణి. సుమారు 17 లక్షల రూపాయలు మందిరానికి ఖర్చు అయితే మోర్ దాన్ 10 లక్షల రూపాయలు వారి నుంచి అందినాయి. దేవుడు అనుకున్న 5 నెలల్లో మందిరం ఇచ్చాడు. మందిరంలో దేవుని యొక్క సిలువేసి ఇలా ప్రార్థిస్తున్నాను, ప్రభా మందిరం ఇచ్చావు, నాకు సంఘం కావాలి ప్రభు అంటే, ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నమాట, నువ్వు మందిరం అడిగావు, మందిరం ఇచ్చాను, సంఘం నా బాధ్యత కాదు, నీవే కట్టుకోవాలన్నాడు. మరి దేవుడు చెప్పిన రీతిగా నేను, నా భార్య, నా పిల్లలు కష్టపడుతూ మందిరం ఇచ్చి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో సంఘాన్ని కట్టడం ప్రారంభించాం. సుమారు ఒక 50 మంది విశ్వాసులయ్యారు. ప్రభు చిత్తాన్ని బట్టి 4గురికి బాప్తిసం ఇవ్వగలిగాం. మీకు జాబ్ అవకాశాలు ఉన్నాయి, ఎన్ని కాంట్రాక్ట్ బిల్డింగ్స్ హైదరాబాద్లో చేశారు, మరలా వాటి వైపు మీకు వెళ్ళాలని అనిపించలేదా? అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ రికవర్ అయిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో పాత కాంట్రాక్టర్లు మరలా ఫోన్ చేశారు. ప్రభా మరి వాళ్ళ కాంట్రాక్టర్లు ఫోన్ చేస్తున్నారు, నేను వెళ్తాను ప్రభా, ఆ డబ్బులు తెచ్చి నీ సభలు పెడతానని దేవుడు దర్శనం ఇవ్వకుండానే ఆయనకు ఒక మాట చెప్పేసి ప్రార్థన చేయించుకొని హైదరాబాద్ వెళ్ళడం మొదలుపెట్టా. ఈ చర్చి కట్టిన 3 ఏళ్ళు సుమారుగా 2 సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళా. మరలా కాంట్రాక్టర్లు మొదలుపెట్టా. పనులు చేస్తున్నాం, పనులు చేస్తున్నాం. 10 రోజులు ఉంటే ఒక 50,000 60,000 తేవడం, ఇక్కడ సేవకులు కూడుకలు పెట్టడం, బహిరంగ సభలు పెట్టడం, యవనస్తులు కూడుకలు పెట్టడం, చాలా ఎక్కువ పని చేశా. ఒకనొక రోజున హైదరాబాద్ పట్టణం నుంచి తిరిగి వస్తుండగా ఒక బిల్డింగ్ కంప్లీట్ అయింది. 14 కోట్లు పెట్టి కట్టాడు. మా వర్కే 14 లక్షలు, కోటికి ₹1,00,000 ఎలక్ట్రికల్ వర్క్ సెటిల్ అయిపోయింది. ఒక ₹70,000 జేబులో పెట్టుకుని తిరిగి వస్తున్నాం. బస్సు ఎక్కాం. బస్సు మరి ఎల్బీనగర్ దాటింది, అలాగే చౌటప్పల్ దాటింది, సూర్యాపేట వచ్చింది. మరి సూర్యాపేట మీదుగా దేవరపల్లి మీదుగా ఖమ్మం నుంచి రావాలి బస్సు. ఖమ్మం కూసుమండ అనే ప్రాంతం వచ్చేటప్పటికి బస్సు ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయింది. ఆ బస్సులో నేను ఉన్నాను. పల్టీలు కొట్టుకుంటా పోతుంది బస్సు. పోతుంది. ఒక దిక్కున ఆగింది. చాలామంది కాళ్ళు కింద పడిపోయినాయి, చేతులు తెగిపోయినాయి, మెడలు తెగిపోయినాయి, బుర్రకాయలు తలకాయలు వేసిపోయినాయి. కానీ ఎవ్వరు చనిపోలేదు. అందరినీ బయటికి వెళ్ళిపోయారు. నేను కూడా లేచి బయటికి వెళ్దామంటే లేకలేకపోతున్నాను. మళ్ళీ ఆ రోజు ఊరేసుకున్నప్పుడు ఎలాగైతే లేకలేకపోయానో ఈరోజు కూడా అట్లా లేకలేకపోతున్నా. నన్ను అరుస్తున్నా. బయట నుంచి శబ్దాలు వినబడుతున్నాయి, డీజిల్ పోతుంది, ఫైర్ అయిపోద్దామని అరుస్తున్నా. నన్ను ఎవడన్నా కాపాడండి అని అరుస్తున్నా. సుమారు అలా 45 నిమిషాలు అరిచాను. అరుపులనేవి నా జీవితాలు అలవాటు అయిపోయినాయి. 45 నిమిషాలు అరిచాను. ఈ లోపల రెస్క్యూ టీం వచ్చింది. ఆ గ్లాస్ కట్ చేసి నన్ను తీసి బయట పాడేశారు. కానీ నన్ను ఎవరో పట్టించుకోవట్లే. అయ్యా నా దగ్గర 70,000 ఉన్నాయి, నన్ను ఎవరన్నా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని అరిచిన. అప్పుడు బయట ఒకడు వచ్చి నోరు మూసి, డబ్బులు ఉన్నాయని ఎవరి దగ్గర చెప్పుకో, నిన్ను చంపేసైనా డబ్బులు పట్టిపోతారు అంటే, అప్పుడు మొత్తానికి తెల్లారుజామున 3:30కి అంబులెన్స్ వచ్చి ఖమ్మం హాస్పిటల్లో పడిసారు. కానీ ఒక్కరూ పట్టించుకోవట్లే. 3:30 నుంచి ఇంటికి ఇంటిమేషన్ ఇచ్చాం. మొత్తానికి ఎట్టకాలకు మర్నాడు సాయంత్రం తీసుకొచ్చి పవర్ దగ్గర ట్రినిటీ హాస్పిటల్ అని ఉంది, అక్కడ తీసుకెళ్తే చూస్తే ఈ బాలు మొత్తం చిట్లిపోయింది. బాల్ అంతా ఈ యాక్సిడెంట్లో ఈ మక్కకి బాడీకి టచ్ అయ్యే బాల్ మొత్తం చిట్లిపోయింది. అప్పుడు మరలా ఏడుస్తున్నా, ప్రభా ఏంటి పరిస్థితి, నడువాలు ఇరిగిపోవడం, బాల్ ఇరిగిపోవడం, ఇదేనా మా పరిస్థితి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు హైదరాబాద్ వెళ్ళకు, మీటింగ్లు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయి, నీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయాలనుకుంటున్నాను, నేను నిన్ను పోషిస్తాను, నీ పిల్లలను పోషిస్తాను, దిగులు పడకు అని దేవుడు దర్శన రూపంగా వాక్య రూపంగా మాట్లాడాడు. అదే వాక్యం భయపడకము, నేను నిన్నును మీ పిల్లలను పోషించుకుంటానని ఒక ఫ్లెక్స్ చేసి మందిరంలో పెట్టుకున్నాను. ఆ రోజు
దేవుడిచ్చిన వాగ్దానం. ఎవరికైనా బాలు చిదిగిపోతే కనీసం తక్కువలో 3 నెలలు ఉండాలి హాస్పిటల్లో. దేవుడు 18 రోజుల్లో స్వస్థత ఇచ్చాడు. పిఠాపురం మహానగర్లో బ్లాక్ స్టీవెన్ గారిని పెద్ద పెద్ద సేవకులను పిలిచి బహిరంగ సభలు పెట్టాను. ఆ సభలకు ఒక డెడ్ లైన్ విధించాను. నేను మంచం మీద ఉన్నాను, ఈ 18 రోజుల్లో లేచి నీ పరిచర్య చేయాలి, నువ్వు చెప్పినట్లుగా నేను హైదరాబాద్ నగరం వెళ్ళను, నీకే మహిమ నీకే ఘనత అన్నాను. దేవుడు ఆ రీతిగా ఆస్వాదించాడు, బలపరిచాడు. 18 రోజుల్లో లేచి తిరిగాను. ఒక దిక్కుకి వెళ్ళి కూర్చొని ఆ మీటింగులు ఘనంగా జరిగించాను. అయితే ఆ శ్రమ ద్వారా కూడా దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే 3 రోజులకి 3 లక్షలు పెట్టి ఆ దేవుడు ఆ కార్యం ఘనంగా జరిగించాడు. ఆ మీటింగులో 2 యవనస్తులు బాప్తిసం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ప్రారంభమైన నా ప్రయాణం ఈ రోజుకి ఏ రోజు దేవుడు ఖాళీ ఉంచడు. చక్కని వాక్కులు నా నోటుంచి పరిశుద్ధాత్మ అనుభవంతో మరి అనేకమైన ప్రాంతాలలో అనేక మంది పిలుచుకునేలాగా, నా దగ్గర సరైన ఫిజిక్ లేదు, అలాగని ఒక క్లాస్ అయిన పీపుల్ కాదు, నేను మాస్ పీపుల్నే, కానీ ప్రభు నాలో ఉండి అనేక ప్రాంతాలకు నడిపిస్తున్నారు. మరి ఆ పరిచయంలోనే ఆ పవిత్రమ్మ గారైనా, ఇగో మరి సహోదరి మణిగారు ఈ యొక్క రికార్డింగ్ చేసుకోవడానికి అవసరించిన మణిగారైనా, తమ్ముడు మీరు జోషి గారు మీరైనా, ఈ పరిచయంలోనే ఎందరందరినో దేవుడు పరిచయం చేసి తన వాక్కులు సాక్ష్యాన్ని, నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యమే మొదట చెప్తాను, అవకాశం ఉంటే వాక్యం చెప్తాను. కారణం మరలా చెప్తున్నాను, సాక్ష్యము మనిషిని ఆలోచింపజేస్తుంది. నా జీవితంలో నా ప్రభు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా పర్సలు ఏమండవు, నాకు ఏం కావాలో ప్రభు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడండి. మరి నా 2 బిడ్డలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. నా బిడ్డల కొరకు ప్రార్థించండి. ఒక బాబు ఎలక్ట్రికల్ త్రిబుల్, ఒక బాబు ఎలక్ట్రికల్ మెకానికల్ చేస్తున్నాడు. నా భార్య గృహిణి, ఇంటి దగ్గరే ఉంటుంది. ఆమె పని ఒకటే, మమ్మల్ని చూసుకోవడం, సంఘం ఎలా విస్తరించబడాలో పరిచర్య ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు మేము మా కుటుంబంలో మేము 4, దేవుడు మాకు ఇచ్చిన పిల్లలు 50 మంది. మా 54 మంది ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్కాలంతో ఉండాలి. అలాగే నా చివరి ఆశ 100 మందికి నేను బాప్తిసం ఇవ్వాలి. ఇప్పుడు 4 ఇచ్చాను, ఇంకా 96 మంది ఉన్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇవ్వడం అనేది సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. నరునికి సాధ్యపడదు, దేవునికి. డాక్టర్లు నడవలేమన్నారు, దేవుడు నడిపించాడు. నేను ఎవరికి తెలీదు, 1350 గ్రామాల్లో దేవుడు తీసుకెళ్ళాడు. ఏ రోజుకి ఆ రోజే నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు. మరి సాక్ష్యం మీ జీవితంలో ఎవరికైనా ఒక నిరాశ ఉంటే, ఇలా అయిపోయింది ఏంటి నా బ్రతికని, నా జీవితం ఎలా అయిపోయింది ఏంటని, ఉద్యోగం పోయింది ఏంటని, మరి అలాగే నడవలేని పరిస్థితి, ఈ కాలు పోయింది ఏంటని, ఈ చెయ్యి పోయింది ఏంటని, కానీ దేవుడు తన మహిమ కొరకు ఏదైనా చేయగలడు, నీ జీవితాన్ని మార్చగలడు. నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ రోజు కొద్దిమంది నన్ను గౌరవించేవారు. ఈరోజు 0 వయసు కానించి ముసలోడి వరకు ప్రైజ్లాడయ్య గారు అంటారు. నాకు ఈ గౌరవం చాలదండి. నా ప్రభువు నా వెనకాల ఉన్నాడు, నా ముందున్నాడు, నా కుడి పక్కన ఉన్నాడు, నా ఎడమ పక్కన ఉన్నాడు. ఈ గౌరవంతో సంతోషంగా నాకు 48 సంవత్సరాలు, మా అయితే ఇంకో 10-15 ఏళ్ళు బతుకుతానేమో ఇప్పుడున్న రికార్డుల ప్రకారం. మరి ఈ జీవితం ధన్యుడిగా ముగించాలని ఆశపడుతున్నాను. మనిషి నా పుట్టుక ఎవరికి తెలియదు, నా జీవన విధానం తెలియదు, నా మరణం ప్రభు కొరకని. మరి పేతురు గారు, పౌలు గారు వీళ్ళంత భక్తులు మేము కాదు, వాళ్ళు ఎలాగైతే జీవించారో ఆ జీవితం కావాలని ఈ సాక్ష్యం ద్వారా తమ్ముడు జోషి ద్వారా మీరు అనేక మంది చూడాలి, వేల మంది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నేను ఆశీర్వదించబడినట్టు మీరు ఆశీర్వదించబడాలి. చక్కటి అవకాశం ఇచ్చి తమ్ముడికి ప్రత్యేక ఆనందాలు తెలియపరుస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ అండి మీ అందరికీ.